హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన కోరంగి పక్కనే ఉన్న పెద్దబొడ్డ వెంకటాపురం మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాల భాగంగా ఈరోజు అమ్మవారిని అయితే లభిస్తున్నారు ఫ్రెండ్స్. అమ్మవారిని లభించేటప్పుడు ప్రతి సంవత్సరం మన టీం మరే పెడుతూ ఉంటారు ఈ కమిటీ కుర్రలు. ఈ అమ్మవారి జాతర చాలా ఖర్చుతో కూడుందని చాలా భారీ ఎత్తున చేస్తారు. పెద్దబొడ్డ వెంకటాపురం కుర్రోళ్ళందరూ కూడా పెద్దల కుర్రోళ్ళు ఊరు మొత్తం ఒకే తాటి మీద వచ్చి ఈ సంబరాన్ని అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఈ సంబరం వారం రోజులు 10 రోజులు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 10 రోజులు కూడా గ్రామంలో ఎవరో కూడా నాన్ వెజ్ అనేది ముట్టుకోరు ఫ్రెండ్స్. అలాగే అంత నిష్ఠగా చేస్తారు ఈ అమ్మవారికి జాతర అనేది. ఇప్పుడు మహాలక్ష్మి తల్లి అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. అక్కడ ప్రజెంట్ వాతావరణం ఎలా ఉందో చూసి మనం తీన్మార్ అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ కుర్రోళ్ళు అయితే చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరు మట్టుకాలు చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలాగనే చేస్తారు. ఇక్కడ అందరూ ఒక డ్రెస్ అయితే తీసుకుంటారు. బ్యాచ్ల కింద విడిపోయి డ్రెస్ లుక్ అయితే చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ చాలా మంది చాలా రకాల డ్రెస్సులు అయితే వేసుకున్నారు. కానీ వీళ్ళు ముగ్గురు డ్రెస్సులు అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళు ముగ్గురు చూసారు ఫ్రెండ్స్, దుబాయ్ సీట్ లాగా ఎలా అయితే డాన్స్ చేస్తున్నారు. వీళ్ళు డాన్స్ అయితే చిత్తకు కొట్టేశారు ఫ్రెండ్స్. వీళ్ళు ఎక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చారు. వీళ్ళ గెటప్లు అయితే దుబాయ్ సీట్ లో ఉన్నాయి. కానీ వీళ్ళైతే అచ్చం రెల్లీ వాళ్ళు వేస్తున్నారు ఫ్రెండ్స్ డాన్స్. మొత్తం వాళ్ళ మిక్స్డ్ అయితే వీళ్ళు చేస్తున్నారు డాన్స్. చాలా అద్భుతంగా ఉందన్నది. ఆడియన్స్ అందరూ కళ్ళు వీళ్ళ మీదే ఉన్నాయి. అమ్మవారు అయితే పొలమేర దగ్గరికి వెళ్ళొచ్చేసింది. ఈ గుడి ప్రాంగణంలో ఆ లేడీస్ అందరూ బిందెలు పట్టుకుని వాటర్ అయితే తీస్తున్నారు ఫ్రెండ్స్. అమ్మవారికి హాల్లో కూర్చోబెట్టి అందరూ వాటర్ వేస్తారంట. ఇది గత ఛానల్గా వస్తున్న ఈ ఆచారం. ఇక్కడ అరటిపళ్ళు ఊర్లైతే ఆడుతుంటాయి. జాగరం మొదలెట్టిన కాంచి అరటిపళ్ళు పోస్తూనే ఉంటారు గిల్లలు. ఇక్కడైతే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమ్మవారి జాతరలో పాల్గొంటారు, చిన్న పెద్ద తేడా లేకుండా. ఇదే విధంగా అవతల దారి కూడా అలాగే చేస్తారు. ఈ గ్రామం పెద్ద గ్రామం. ఇది పెద్ద బొడ్డు అంటారు, అది చిన్న బొడ్డు అంటారు.
అయితే 2 చోట్ల కూడా సేమ్ ఇదే రకంగా కంటిన్యూ అవుతుంది. అది మా ఆల్రెడీ అయిపోయింది చిన్నబొడ్లో. బయట ఆ విగ్రహాల్లో పొలిమేర దగ్గర తీసుకెళ్ళి వచ్చే వాళ్ళకి ఇలా నీళ్ళైతే పోస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ వెళ్ళి ఆ విగ్రహాలను అన్ని తీసుకెళ్లి ఆలయంలో అయితే పెట్టేస్తారు. సరిగ్గా వారం రోజుల తర్వాత కళ్ళు చెదిరిపోయే లైటింగ్ తో వేలాది మంది జనాలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు, ఆ జాతర అయితే ఒక రేంజ్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఆ జాతర వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.